అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ఇక్కడ అందరం కూడా కాంగ్రిగేట్ అవ్వడానికి కారణం మన ప్రియతమ మిత్రుడు, ప్రియతమ బంధువు, కార్మిక నాయకుడు, సీనియర్ సెక్షన్ ఆఫీసర్ అకౌంట్స్ శ్రీ రౌఫ్ గారు ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు। దానికి సంబంధించి ఈనాడు వారు మనకందరికీ ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు ఎందరో వచ్చారు। రౌఫ్ గారి చిన్ననాటి మిత్రులు, కాలేజీలో చదువుకున్నప్పటి స్నేహితులు, ఆఫీస్లో పనిచేసినప్పటి కొలీగ్స్, వారితో పాటు వారి యొక్క బంధువులు చాలామంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। వారందరికీ రౌఫ్ గారి తరపున, రౌఫ్ గారి కుటుంబం తరపున, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరపున అందరికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం। ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒక దగ్గర ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఉంటారు। చాలాసార్లు రౌఫ్ మాతో మాట్లాడుకునేటప్పుడు, వేరే విషయాలతో చర్చించుకునేటప్పుడు చాలాసార్లు చెప్పాడు, ఆయన జీవితంలో ముఖ్యంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అని చెప్పారు। ఆ ఇద్దరు కూడా మహానుభావులు, వాళ్ళిద్దరూ కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు। వాళ్ళల్లో ముఖ్యంగా రౌఫ్ గారిని చిన్నతనం నుండి ఈనాటి వరకు ఈ స్టేజ్ వరకు ఎదగడానికి కారణమైనటువంటి వ్యక్తి, దోహదపడ్డటువంటి వ్యక్తి, ఎప్పుడూ కూడా మా అన్న రక్త సంబంధంతో అన్నను కూడా అంత ఆప్యాయంగా పిలుచుకుంటామో లేమో చెప్పలేము, కానీ అంతకంటే ఎక్కువగా ఆరాధించినటువంటి వ్యక్తి, అంతకంటే ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి మిస్టర్ జనార్దన్ రెడ్డి గారు ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్। ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్। అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ పరంగా కానీ, ట్రేడ్ యూనియన్ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఆయనని చాలా ఉన్నత స్థాయి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, అంతకంటే ఎక్కువగా ఆ వ్యక్తిని ఆరాధించినటువంటి వ్యక్తి రౌఫ్ గారు। కానీ ఈనాడు కేవలం రైల్వే కార్మికులకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 34 లక్షల కేంద్ర ఉద్యోగులకి నాయకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ జనరల్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా INTUC చీఫ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మర్రి రాఘవయ్య గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను। ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో మాకందరికీ, ముఖ్యంగా రౌఫ్ గారికి కూడా సూచనలు ఇస్తూ ఏ రకంగా పనిచేయాలి అన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ ఆండ్రూ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। స్నేహశీలి, కార్మికుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఈనాడు రౌఫ్ గారి ఈ యొక్క ఫంక్షన్కి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ గట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రవూఫ్ గారి మిత్రుడు, రవూఫ్ గారి క్లాస్మేట్, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధనుంజయ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలి. ఇక ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్నటువంటి వ్యక్తి, మన అందరి మిత్రుడు, శ్రేయోభిలాషి, సీనియర్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ and also working committee member of National Federation of Indian Railwaymen శ్రీ రవూఫ్ గారిని, శ్రీమతి రవూఫ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి కొద్దిసేపట్లో డిఆర్ఎం హైదరాబాద్ గారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి వారు వచ్చిన తర్వాత వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాను. మిస్టర్ షేక్ రవూఫ్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్. కాసుబాయ్ అండ్ అహ్మద్ బీలా ముద్దు బిడ్డ, 5/3/1965 సంవత్సరంలో వీరు జన్మించడం జరిగింది. వీరి యొక్క స్వగ్రామం బుక్కాపురం విలేజ్, అలంపూర్ మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇది ఎక్కడో లేదు, కర్నూలుకి పక్కనే ఉంది. ఈయన మహబూబ్ నగర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా రాయలసీమతో ఎక్కువ అనుబంధం. ఆయన చదువు మొత్తం కూడా రాయలసీమలోనే చేయడం జరిగింది. కాబట్టి వారు ఇంటర్మీడియట్ స్కూల్ వరకు కూడా, హై స్కూల్ వరకు కూడా, 10th క్లాస్ వరకు కూడా బుక్కాపురంలో చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏవి కాలేజ్ హైదరాబాద్లో చేశారు. ఆ తర్వాత బిఎస్సి సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలులో చదవడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సి ఫిజిక్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో కూడా వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే వారు త్రూ ఆర్ఆర్బి ద్వారా, రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా 5/5/1989 సంవత్సరంలో వారు ఇక్కడ రైల్వేలో జాయిన్ అయ్యడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో హైదరాబాద్ డివిజన్ ఏడిఆర్ఎం గారు, రెహమాన్ గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదే రకంగా రవూఫ్ గారి సోదరుడు సమద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. నేను పెట్టినప్పుడు వచ్చి ప్రేమ్ సర్వ్ చేసుకుంటాను. తెలిసిన సింగిల్ కావాలి. లో త్రూ ఆర్ఆర్బి ద్వారా వారు రైల్వేలో అపాయింట్ అవ్వడం జరిగింది, అకౌంట్స్ ఆఫీస్లో. ఇప్పుడు మన మధ్యలో డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫ్ హైదరాబాద్ డివిజన్ లోకేష్ వైష్ణవ్ గారు కూడా వచ్చారు. వారిని కూడా వెల్కమ్ సార్. హార్ట్లీ వెల్కమ్ టు దిస్ ఫంక్షన్. కైండ్లీ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. లోకేష్ వైష్ణవ్, డిఆర్ఎం హైదరాబాద్ డివిజన్.
అదే రకంగా అకౌంట్స్లో జాయిన్ అయిన తర్వాత అపెండిక్స్ 3A 1993లో పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2004లో SSOగా ఇన్ ట్రాఫిక్ అకౌంట్స్ రైల్ నిలయం అండ్ హైదరాబాద్ డివిజన్, అదే రకంగా చాలా చోట్ల కూడా వారు రౌఫ్ గారు పనిచేస్తూ దాదాపుగా రైల్వేలో 35 సంవత్సరాల 10 నెలలు 31 మార్చ్ 2025కి ఆయన రైల్వేలో చేసినటువంటి సర్వీస్ 35 years and 10 months కాబట్టి కంప్లీట్ చేసుకోబోతున్నారు. కాబట్టి అతన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అదే రకంగా రైట్ ఫ్రమ్ హిజ్ అపాయింట్మెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘులో సభ్యుడిగా చేరడం జరిగింది. ఫ్రమ్ ది బిగినింగ్ ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘులో ఆయన బ్రాంచ్ స్థాయిలో ఒక బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, ఒక అసిస్టెంట్ సెక్రటరీగా ది ప్రెస్టీజియస్ బ్రాంచ్ ఆఫ్ అకౌంట్స్ హెడ్ క్వార్టర్స్ అకౌంట్స్ బ్రాంచ్కి అసిస్టెంట్ సెక్రటరీగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘకు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా, అదే రకంగా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా, అదే రకంగా ఈనాడు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్కి వర్కింగ్ కమిటీ మెంబర్గా వారు సేవలు అందిస్తూ వచ్చారు. అదే రకంగా వారు ఇక్కడే కాకుండా ఈనాడు ITFలో ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్కి మన ఇండియా తరపున NFIR తరపున అబ్రాడ్కి వెళ్ళి రైల్వేల యొక్క వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి శ్రీ రౌఫ్ గారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈనాడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఈనాడు ఇండియాలో కూడా చాలా చోట్ల ఎక్కడ ITF ప్రోగ్రాం జరిగినా అక్కడికి ప్రత్యేక ప్రతినిధిగా వెళ్ళి సౌత్ సెంట్రల్ రైల్వే గురించి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ గురించి, NFIR గురించి, మన రైల్వే కార్మికుల సమస్యల పట్ల ప్రతి ఫోరంలో కూడా వెలుగెత్తి చాటినటువంటి వ్యక్తి శ్రీ రౌఫ్ గారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈనాడు నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి నిజంగా ఈనాడు రిటైర్ అవ్వడం అంటే 31 మార్చ్ 2024లో రిటైర్ అవ్వడం నిజంగా మనకందరికీ బాధ కలిగించేటువంటి విషయం అయినప్పటికీ కూడా superannuation is an inevitable destination for all the government employees. Once we join in service, then automatically ఈ రోజు కాకపోతే రేపైనా ఏదో ఒక రోజు రిటైర్ అవ్వక తప్పదు. ఆ రిటైర్మెంట్ లో కూడా హ్యాపీగా ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా టోటల్ సర్వీస్ కంప్లీట్ చేసి రిటైర్ అవుతున్నందుకు మా తరపున, మీ తరపున, మన అందరి తరపున వారిని ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక అసలు ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందు రౌఫ్ గారి యొక్క మిత్రుడు, ఆయన యొక్క క్లాస్మేట్ శ్రీ కృష్ణమాచార్యులు గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని ఈనాడు ప్రార్థన ద్వారా మిగతా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా వారిని నేను ఆహ్వానం పలుకుతున్నాను. మిస్టర్ కృష్ణమాచార్యులు, క్లాస్మేట్స్ ఆఫ్ మిస్టర్ రౌఫ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ తిరుపతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వచ్చినటువంటి అతిథులను సన్మానించుకోవాల్సినటువంటి కార్యక్రమం, అది ముఖ్యంగా రౌఫ్ గారు వ్యక్తిగతంగా వారిని సన్మానించుకుంటానని చెప్పి కోరడం జరిగింది. ఇప్పుడు రౌఫ్ గారు ప్లీజ్. సార్ 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 నువ్వు మీ మొబైల్ ఆపండి సార్. हिंदी में भी बोल सकते. पहला रऊफ साहब ने फेलिस्टेशन करने के लिए, हाँ रऊफ साहब सम्मान करेगा सर. मिस्टर रऊफ
First, he will felicitate to his brother, Mr. Janardhan Reddy. Next, Dr. M. Raghavaya, General Secretary, National Federation of Indian Railwaymen and South Central Railway Employees Son. Next, Prabhakar Andrew Garu, President of South Central Railway Employees Son. Next, Siddhartha Katti Garu, Principal Chief Personnel Officer, South Central Railway. Lokesh Vaishnavi Garu, DRM, Hyderabad Division. Dhananjay Reddy Garu, IAS. Rahman sir. Ravu brother. Due to preoccupations of our Principal Chief Personnel Officer Siddhartha Katti Garu, వారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వారు త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పని వారు కోరడం జరిగింది. కాబట్టి ముందుగా శ్రీ సిద్ధార్థ కట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ తర్వాత రౌఫ్ గారిని ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ జనరల్ సెక్రటరీ గారు రాఘవయ్య గారు, జనరల్ సెక్రటరీ ఎన్ఎఫ్ఐఆర్, జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అలాగే ప్రభాకర్ ఆండ్రూస్ గారు, ప్రెసిడెంట్ SCRES, DRM హైదరాబాద్ డివిజన్, ADRM హైదరాబాద్ డివిజన్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ AP, and all other dignitaries on the dais. It's a privilege to associate in this function. ఇక్కడ కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. I would like to share some of the discussions we had across the table with Sri Rauf. Every time whenever we discuss any issue, whether it is PNM item or any other issue with reference to any rule position, that accounts working, it reflects in his dealings, systematic approach, how to present a rule, how to interpret a rule. That I really admire him for the homework he has done in presenting the case, in achieving a result, thereby educating the administration and thereby going for a solution for the long pending issues. Just now I heard near about 35 years of service. It's very long innings, and completely dedicated to the accounts department, service of the administration, equally dedicated to the trade union movement under the dynamic leadership of Sri Raghavaya Garu. It's a commendable job.
I really appreciate. And at this moment, I should appreciate the Mrs. Rauf also for the support she has extended and delivering such a service to the railway families, railway welfare. And I take this opportunity in congratulating Sri Abdul Rauf, today's chief guest, who is superannuating on 31st of March this month. And I really admire his service towards the welfare of our staff in achieving the whatever he believed in fulfillment of the dreams of the trade union as well as the aspirations of our working force. Thank you very much. One of milestones of Mr. Rauf's career is for getting the improved pay scales to the entire accounts department, who is the back of this issue to Mr. M. Raghavaya, who got the achievement from the Railway Board. Alage, apart from this, in 6th Central Pay Commission, on behalf of Indian Railways entire accounts department, he is the only person who has tendered his oral evidence in front of Justice Sri Krishna, Chairman of the 6th Central Pay Commission. Dynamic Officer, Senior DST of Hyderabad Division, Srimati Neela Pavani. Please come on to the dais, please. Please, madam. I request Mr. Rauf kindly felicitate Srimati Neela Pavani, Senior DSTE, Hyderabad Division. In our midst, one of his classmates and Air Force Commander is here by name Rajendra Prasad. Please come on to the dais, please. Kindly share your valuable words. Respected dignitaries on the dais, my heartfelt congratulations to Mr. Rauf for rendering 3.5 decades of exemplary service to the nation through the mighty Indian Railways. He is a gem of a person. He is to tell incidentally created by Sri Janardhan Reddy Garu. Without his support, today we would have not got Mr. Rauf, and I express my sincere thanks to Mr. Janardhan Reddy Garu for introducing such a gem of a person to the society and to us. Thank you, sir. Mr. Rauf is my senior at Silver Government College, Kurnool, and also at SV University. Though I joined Indian Air Force in the year 1990, but even though he is a senior, he has maintained contacts with all our Silver classmates, juniors and seniors. He is one of the connecting link among the Silver Jubileans. And also I used to meet him whenever I came to Hyderabad from various postings at Delhi and Srinagar. He used to help me in whenever I got stuck in reservations of railways. He is always in the midnight also when I had to go somewhere. He helped me many number of times. And also whenever I got an issue, he used to come to my house and help me. I never find such a person in the entire Silver Jubilee community.
so amenable and friendly, and he's a exceptional personality, and I thank him and I wish him all the success in his future endeavors. Thank you, Mr. Roy. Thank you, brother. One of his classmates, retired public prosecutor, is also available here. I request, please come on to the dais. Good afternoon, all esteemed members of the organization and respected dignitaries on the dais, and also all the persons who have gathered on the eve of attaining superannuation of our beloved Rauf. And because we both hail from a prestigious institution at Kurnool, that is Silver Jubilee Government College, and from 1985 to till now we are in constant touch with each other and maintaining a cordial and friendly relationship over the period of 4 decades is not an easy task. And because the attitude and attitude makes a lot, and attitude, friendliness, and also acquaintance and sharing common ideas, that takes us a long way. And we also studied at SV University. I did my MSc Biochemistry. He is from MSc Physics, and from there we came back to I came back to university, did my LLB from Usmania University, and later on our Rauf joined in Indian Railway Force, and he used to share all the issues pertains to legal issues, because I worked as a police officer for some time. Later on I worked as a judge for some time, and also worked as a public prosecutor and a special public prosecutor, Anti-Corruption Bureau, ACB Telangana, for a considerable time. And later on I retired as a Deputy Director of Prosecution, and now I am practicing as an advocate before the Honorable High Court of Telangana. And my wife, who is the Principal District and Session Judge, who is also on the way, and now she is the Director, Telangana State Judicial Academy. She is also reaching shortly. And with regard to Rauf, because we are in constant touch, and even we are like a family members. Whenever anything we want to share, we will share with our beloved Rauf, and whenever any occasion in respect of the gathering, and we used to meet. And I would like to invite my wife, who came now. Just she is the Director, Telangana State Judicial Academy, and holding the post of Principal District and Session Judge cadre. And because she also came to the venue, because that itself shows that we are in constant relationship, and we are also have affectionate relationship with the family members of Rauf. And I thank all the dignitaries and also the organizers for giving an opportunity, as it is a common phenomena of attaining superannuation. Everybody, the day when we entered into the government service, we know that on so and so date we are attaining superannuation. It is a common phenomena, and it is common for every government employee. And I wish an eventful and happy and prosperous second innings of Rauf and his family members. I pray God to give enough strength and
enough strength and good health for his second innings. I pray the God give him, and thanks a lot. Thank you very much. Thank you, sir, for your valuable words and valuable experience with Mr. Seth Rauf. There are so many speakers are available to speak about Mr. Rauf. Because of time constraints, we have restricted. Now, I call Mr. Sripati Sharma, who is closely associated with Mr. Rauf in day-to-day working in accounts department, who has spent more than 30 years of service with Mr. Rauf. Please come onto the dais and speak few words on Mr. Rauf. Distinguished presence on the dais, a glittering one rather. My friend Rauf and family, friends, ladies and gentlemen. సమాచారం ఏమిటంటే రౌఫ్ రంజాన్ మాసంలో ఫాస్టింగ్లో ఉంటూ మనందరికీ విందు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మనం ఆయనని ఫెలిసిటేట్ చేసుకోవాల్సిన సందర్భంలో ముందుగా ఆయనే అందరినీ ఫెలిసిటేట్ చేశాడు. రౌఫ్ అనే నామం దాని మీనింగు ఎవర్ కంపాషనేట్. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఖురాన్లోని అల్లా యొక్క 99 పేర్లలో ఒక పాపులర్ పేరు రౌఫ్. కొద్దిగా డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తే దీనికి ఇంకొక అర్థం ఉంది. ఎవర్ సర్వింగ్ ది లీనియంట్ అనే అర్థం కూడా. సో రౌఫ్ ఎవర్ కంపాషనేట్ అండ్ ఎవర్ సర్వింగ్, దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనీ ట్రేడ్ యూనియన్ ఫర్ దట్ మ్యాటర్. సో బై బర్త్ రౌఫ్ అనే ఆయన ఎవర్ కంపాషనేట్ అండ్ ఎవర్ సర్వింగ్. జమానా మారిపోయింది, కానీ క్యారెక్టరు, కాండక్టు, సర్వీస్ అనేవి అలాగే ఉండిపోయాయి, అలాగే ఉంటాయి కూడా. ज़माने ने कुछ अजीब सा परोसा है, ज़माने ने कुछ अजीब सा परोसा है, हमें आजकल गुरु से ज़्यादा गूगल पे भरोसा है. खोई हुई नींद में पता नहीं क्यों खोए हुए सपनों को ढूंढते हैं. खोई हुई नींद में पता नहीं क्यों खोए हुए सपनों को ढूंढते हैं. अपने अपने मोबाइल्स में खोए हुए लोगों में पता नहीं क्यों अपनों को ढूंढते हैं. कुछ हो जाता है, कुछ नहीं होता है. हमें कुछ हो जाता है, कुछ नहीं भी हो जाता है, तो नए नए पहलुओं को ढूंढते लगते हैं. अगर आजकल हम तकलीफ में होते हैं, आजकल हम तकलीफ में होते हैं, तो मेरे दोस्त रऊफ को ढूंढते हैं. आप लोग तालियां बड़े फीके से बजा रहे हैं, पता नहीं क्यों. I will not take much time, 1 more minute. I will just recount one incident which I remember throughout my life. When Rauf and I were doing the groundwork for the 6th Pay Commission report, sitting in Sitara, it was 11:30 in the night. We had completed a lot of the work by then, but suddenly somebody from behind, the systems training school, I think they were from the mechanical department, they had come down learning that we were doing some work for the 6th Pay Commission, and they were presenting their side of the story. They wanted this, that. I said, Rauf, ఇంటికి వెళ్తానయ్యా, టైం అయిపోయింది అంటే ఈయన అన్న ఒక్క మాట, శ్రీపతి ఇంకొక అరగంట కూర్చుంటే వీళ్ళతో perhaps this may change the destiny of the mechanical department. అంటే the concern for the service, ఇందాక నేను అన్నది
అంత ఇండెప్త్ ఉన్న వాళ్ళకి కంపాషన్తో పాటు నిన్న మేము ఆ బ్రాంచ్లో అనుకున్నాం, ప్యాషన్ అన్నది ఆయనలో ఎక్కువగా ఉంది. అక్కడితో అయిపోలేదు. 12:30కి మేము ఒకటి తయారు చేసి ఈమెయిల్ పంపించాము ఎన్ఎఫ్ఐఆర్ ఆఫీస్కి. 12:30 ఆఫ్టర్ మిడ్నైట్ రఘు అన్నాడు, ఒక్కసారి కాల్ చేసి చూద్దాము సార్ ఉన్నారేమో అంటే, కాల్ చేస్తే ఇమీడియట్లీ ఆన్సర్డ్, హీ వాజ్ అవైలబుల్ దేర్. I am proud to be associated with great people. రాఘవయ్య గారు, రఘు, ఇంత సర్వీస్ ఓరియంటేషన్, ఇంత ప్యాషన్ కంపాషన్ ఉన్న వాళ్ళతో అక్కడక్కడ నా పేరు కూడా వినిపిస్తుంది అంటే నా జీవితం ధన్యమైంది. I wish Rauf and his family good health and prosperity in future. I also wish that retirement అన్నది పెద్ద ఇష్యూ కాదు. రౌఫ్కి టైర్ మార్చుకుని ఆయన మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఇంకా విగరస్గా, బికాజ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్ ఉంటుంది కాబట్టి. హీ విల్ సర్వ్ ది నేషన్ అండ్ ఇండియన్ రైల్వేస్ ఇన్ పర్టిక్యులర్. థ్యాంక్స్ రావు. థ్యాంక్ యూ శ్రీపతి శర్మ గారు. దిస్ ఈస్ ద టైమ్ టు స్పీక్ బై గెస్ట్స్. Now I request Mr. Janardhan Reddy, the brother of Mr. Rauf, ప్లీజ్ మీ గురించి, ఎందుకంటే మేము వినలేదు, అంటే మేము చూడలేదు, విన్నాము మీ గురించి. ఎప్పుడు మాట్లాడిన ప్రతిసారి, మేము కూర్చున్న ప్రతిసారి మా అన్న జనార్దన్ రెడ్డి లేకపోతే నేను లేను అని చెప్పేటువంటి వ్యక్తి రఘు. కాబట్టి ఆ మాటలు మీ నోటి ద్వారానే వినాలని చెప్పి మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాఘవయ్య గారు, ధనంజయ రెడ్డి గారు, మరి నా సోదరుడు, తమ్ముడు రౌఫ్, రైల్వేలో పనిచేస్తున్నటువంటి తన మిత్రులకందరికీ నా గురించి పరిచయం చేసినాడు. నేను ఇంటర్మీడియట్ తర్వాత 1 సంవత్సరం పాటు ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఆ సందర్భంలో మా స్కూల్లో పంతులు లేకపోతే నేను స్కూల్కి ఎందుకు సర్వీస్ చేయకూడదని చెప్పని 1 సంవత్సరం పాటు పిల్లలకందరికీ చదువు చెబుదామని పోయాను. ఆ సందర్భంగా అనేక మంది నాకు పరిచయం అయ్యారు. దాంట్లో రౌఫ్ ఒకరు. చురుకైన వ్యక్తి, తెలివిగలవాడు, బాగా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాబట్టి మనకు ఏదైనా ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఈ అబ్బాయి జీవితాన్ని తీర్చడానికి నాకు ఏదైనా ఛాన్స్ వస్తే దాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాను. ఆ మరుసటి సంవత్సరం నేను హైదరాబాద్కి రావడం జరిగింది, డిగ్రీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి అనేక సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ప్రత్యేకించి ఈయన మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఎక్కడ చదువు ఇంటరప్షన్ కాకుండా చూడాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. సిల్వర్ జూబ్లీలో చదవడానికి మాత్రం ఒక పట్టుదలగా కృషి చేశాను. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ తర్వాత సిల్వర్ జూబ్లీలో చదవాలని నేను కలలు కన్నా. అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి గొప్ప పేరు రాష్ట్రంలో ఉంది. కాకపోతే నేను చదివింది కామర్స్ కాబట్టి మాకు 400 మార్కులు వస్తే 50%కు ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ ఉండేది. నాకు 399 వచ్చింది. సో 1 మార్క్ తక్కువ వచ్చింది కాబట్టి నేను సిల్వర్ జూబ్లీలో ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నందువల్ల నేను ఎంట్రన్స్ రాయలేకపోయాను. కానీ ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత
ఆ కళను ఈయన ద్వారా తీర్చుకోవాలని చెప్పేసి వాడిని ఏమి ఇబ్బంది పెట్టానో నాకు తెలియదు. కానీ ఆ రోజు ఒక మాస్టర్ని మాట్లాడి మొత్తానికి నువ్వు ఎలాగైనా వెళ్ళాల్సిందే అని చెప్పని శివలజిబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం బాగా రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం తనంతకు తానే స్వయంగా చదువుకొని ఇంకా డెవలప్ అవుతాడనేటువంటిది ఆశించాం. అదే పద్ధతిలోనే తనుగా ఎక్కడ చెడిపోకుండా ఒక రైట్ స్పిరిట్తో, ఒక రేషనల్ థింకింగ్తో, ఒక హ్యూమన్ యాటిట్యూడ్తో ఆ క్యారెక్టర్ను బిల్డప్ చేసుకున్నందుకు నేను చాలా సంతోషించాను. ఈరోజు కూడా గర్విస్తున్నాను. ఇక ఇండియన్ రైల్వేస్లో చేరిన సందర్భంలో నాలో నేనే ఒకసారి 2-3 సార్లు మదన పడ్డా. కొన్నాళ్ళు ఇంకా సమయం తీసుకొని 1 సంవత్సరం కాలం అయినా కాస్త భరించగలిగితే అయినా సివిల్స్కు పంపించేవాళ్ళం. ఈ అవకాశాన్ని వదులుకొని ఇండియన్ రైల్వేస్లో చేరుతున్నాడని చెప్పని ఒక సందర్భంలో 2-3 సందర్భాల్లో కొద్దిగా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత దేశ నిర్మాణంలోనే ఒక పెద్ద సంస్థ, ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ కాబట్టి ఇండియన్ రైల్వేస్లో ఒక పబ్లిక్ సర్వీస్లో అంతకన్నా గొప్ప సర్వీసు ఏముంది సొసైటీకి చేయడం. కాబట్టి ఇదైనా మంచిదేలే అని చెప్పేసి ఆ రోజు సర్దుకున్నాం. కాకపోతే వెంచర్ చేయలేకపోయాం. సరే, ఆ విధంగా రైల్వేస్లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా సెలెక్ట్ చేసుకున్నానంటే సంతోషం అని చెప్పి వాళ్ళ ఫాదర్ను వీళ్ళందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసాం. తర్వాత వాళ్ళ కుటుంబం హ్యాపీగా, ఒక బాబు, ఒక పాప, నిత్యం వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. అంత హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ అడిషనల్గా మనం చెప్పుకోదగినటువంటిది, నేను ఊహించని విధంగా ఒక కార్మిక నాయకుడిగా టర్న్అవుట్ అవుతానని నేను అనుకోలేకపోయాను. అది ఈ విధంగా నేను ఎంటర్ అవుతున్నాను యూనియన్ యాక్టివిటీస్లో అన్నప్పుడు చాలా సంతోషించా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ లైన్లో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి, నువ్వు సంఘంలో పనిచేస్తే ఫ్యూచర్ నీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రాఘవయ్య గారిని యొక్క ఆదర్శాన్ని తీసుకొని పనిచేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఆశించాను. అదే పద్ధతిలోనే ఇవాళ చిన్న క్యాడర్ నుంచి ఒక నేషనల్ లెవెల్ లీడర్గా ఇంటర్నేషనల్లో రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం కల్పించేటువంటి స్థాయికి ఎదగడం అనేటువంటిది రియల్లీ ఐ ప్రౌడ్ యూ. ఎందుకనంటే దేశంలో వాయిస్ లేని పీపుల్ ఎంతమంది ఉన్నారు. ఒక కార్మిక నాయకుడిగా కొన్ని వేల మంది తరఫున మాట్లాడేటువంటి అవకాశం, వాళ్ళకు అండగా నిలబడేటువంటి అవకాశం ఒక రాజకీయ నాయకుడి తర్వాత కార్మిక నాయకుడికే లభించేది. ఇవాళ రాఘవయ్య గారు దేశంలోనే గర్వించదగినటువంటి వన్ ఆఫ్ ది టాలెస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్గా నిలబడడం కాకుండా, నేషనల్ లెవెల్ నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు 40 లక్షల మంది కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడు అంతకన్నా పెద్ద సామాజిక బాధ్యత ఏముంటుంది? అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి ఒక దారిలో రాఘవయ్య గారి శిష్యుడిగా, ఎన్ఎఫ్ఐఆర్లో ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగి ఇంతమంది యొక్క అభిమానాన్ని చూరగొన్నందుకు నాకు అదొక చాలా ఆనందం, సంతోషం. ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా ఇక రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మెచ్యూర్డ్ ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఒక పెద్ద సంస్థలో, గొప్ప సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి.
ఇవాళ బాధ్యతలు ఇంకింత గొప్పగా రౌఫ్ మీద ఉన్నాయి. రాఘవయ్య గారు 90వ దశకంలో కూడా కార్మికులకు సేవ చేసేటువంటి చొరవ చూపించి పనిచేస్తున్నటువంటిది ఆదర్శంగా తీసుకొని జీవిత చరమాంకం వరకు కూడా శ్రమజీవుల పక్కన నిలబడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకోవడం తప్ప మరొక ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం గర్వించినటువంటి సంతోషించేటువంటి లైన్లోనే ఉన్నాడు. వచ్చే రోజుల్లో మరింత పకడ్బందీగా ప్రభుత్వాలు ఉద్యోగుల మీద కార్మికుల మీద దాడి చేసేటువంటి క్రమం పెద్ద ఎత్తున ఉంది. ఏప్రిల్ 1 నుంచే శతాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాసేటువంటి చట్టాలు అమలు జరగబోతున్నాయి. వాటిని అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే రాఘవయ్య లాంటి పెద్ద నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాల తరపు నుంచి అందరూ కూడా ప్రభుత్వానికి సవాల్ విసరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఆలోచించినప్పుడు రౌఫ్ యొక్క వృత్తి ధర్మం, కుటుంబ ధర్మం అన్నీ నెరవేరాయి. ఇప్పుడు చేయాల్సింది ఉద్యమ ధర్మం ఆల్రెడీ కొనసాగుతుంది కనుక ఆ ఉద్యమ జీవితాన్ని మరింత ఉద్ధృతం చేయడమే ఈరోజు ఈ సభ నుండి ఆశిస్తున్నటువంటిది. నేను నిలబడినటువంటి వ్యక్తిగా, నా తమ్ముడిగా నేను ఆశిస్తున్నటువంటిది. పిల్లలు చక్కగా చదువుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఫారిన్లో సెటిల్ అయినారు. బాబు వచ్చాడు, పైకి కూడా పిలిస్తే బాగుంటుంది. బాబుని పరిచయం చేస్తే సభకు. రాఫే కర్రా కూతురు కూడా వచ్చింది వాళ్ళ నాన్న రిటైర్మెంట్ సందర్భంగా. కాబట్టి వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా సెటిల్ అయినారు. ఇది ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నేను ఆలోచిస్తున్నటువంటి దాంట్లో నా ఆనందాన్ని పంచుకుంటూ రిటైర్మెంట్ సందర్భంగా రౌఫ్కు మరి అనీష్కు ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఇంత గొప్పగా మీ అందరికీ పరిచయం చేసినందుకు నేను రౌఫ్కు కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you, sir. One more dynamic officer in South Central Railway, particularly in accounts department, is available. Mr. Raja Dorai, Senior DFM of Hyderabad Division. Please come onto the dais, please. Kindly felicitate Sri Senior DFM, because Rauf is working under direct control of Senior DFM of Hyderabad, Mr. Raja Dorai. Now I request Mr. Dhanunjay Reddy Garu, IAS, ex-Secretary to Government of Andhra Pradesh, Chief Minister Sri Y.S. Jagannath Reddy గారి దగ్గర పనిచేశారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. He is the classmate of Mr. Rauf. వేదికను అలంకరించిన పెద్దలు రాఘవయ్య గారు, జనార్దన్ రెడ్డి అన్న గారు, రైల్వే సీనియర్ ఆఫీసర్స్, డిఆర్ఎం, ఏడిఆర్ఎం, ఇతర అధికారులు, ఈరోజు ఫంక్షన్ హీరో అని చెప్పాలి రహూఫ్, అనీస్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి రహూఫ్ మిత్రులు, కొలీగ్స్,
ఇతర పెద్దలు అందరికీ కూడా నమస్కారం. రహూఫ్ రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడం ఒక మిత్రుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే రహూఫ్తో నాకున్న అనుబంధం ఆల్మోస్ట్ 40 years. 85లో మేమిద్దరము ఎంఎస్సీలో క్లాస్మేట్స్గా ఉన్నప్పటి నుంచి ఈ 40 ఏళ్ళు కూడా మామూలుగా క్లాస్మేట్స్ అయిన తర్వాత ఉద్యోగాల్లో చేరి ఎవరి జీవన విధానంలో వారు బిజీ అయిపోయినప్పటికీ కూడా చాలామంది ఫ్రెండ్స్తో మనము కాంటాక్ట్ కోల్పోతూ ఉంటాం. ఐ థింక్ నాకున్న కొద్దిమంది మిత్రుల్లో ఈ 40 ఏళ్ళు కూడా కంటిన్యూస్గా కూడా మేమిద్దరం కలిసిమెలిసి ఫ్రెండ్స్గా ఈ 40 ఏళ్ళు కూడా జీవనయాత్ర సాగించిన దాంట్లో నా ఆప్త మిత్రుల్లో రహూఫ్ ఒకడు. అది ఆ 85లోనే మేము ఎంఎస్సీ చేరినప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఉన్న వేవ్ లెంగ్త్ అలా కలిసింది. మొదటి నుంచి కూడా అంటే రహూఫ్ మేము సరే కాలేజ్ లైఫ్లో ఆడుతూ పాడుతూ గడపడం అదొక విధానం. కానీ రహూఫ్లో అప్పటి నుంచి కూడా అంటే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడంటే దానికి ఉన్న ఫౌండేషన్ కూడా అలాంటిది. పెద్దలు జనార్దన్ రెడ్డి గారి వారి యొక్క డైరెక్షన్లో కానీ వారి యొక్క సహాయ సహకారాలతో కానీ రహూఫ్ తన చదువు కొనసాగిస్తున్నప్పటికీ కూడా తన క్యారెక్టర్ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లోనే చాలా అభ్యుదయాల భావాలు కలిగి ఉండడము, ప్రతి విషయాన్ని కూడా ఒక తార్కికంగా ఆలోచించి ఏ విషయంలో అయినా కూడా ఫ్రెండ్స్ మధ్య డిబేట్ జరిగినా కూడా ఉండడము, తర్వాత ఎప్పుడు కూడా ఒక అంటే పబ్లిక్ కోసము ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది, అంటే ప్రజల కోసం మనం ఏదో చేయాలనే ఒక భావం అనేది రహూఫ్లో ఇప్పుడు మేము చూసేవాళ్ళం. అది ఆ అభ్యుదయ భావాలే రహూఫ్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చే అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న ఉద్యోగం నుంచి మొదలుపెట్టినప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు మరి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా కానీ అలాగే వర్కింగ్ కమిటీ మెంబర్గా ఐఎఫ్ఐఆర్ వర్కింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉండడం అనేది నిజంగా ఒక మిత్రుడిగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే రైల్వేస్ తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడం కూడా ఇది ఒక చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చూసేవాడిని రహూఫ్తో. 89లో తన ఉద్యోగంలో చేరిన తర్వాత మేమందరము హైదరాబాద్కు వచ్చి కుటుంబం మీద ఆధారపడి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు తను అప్పటికే ఉద్యోగం చేసి కుటుంబ బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉద్యోగం చేసే సందర్భంలో కూడా చాలాసార్లు కలిసి అప్పుడప్పుడు కలిసేవాళ్ళం హైదరాబాద్లో. సో కలిసి మా అడ్డా ఏదంటే ప్యారడైజ్ పోవడం, ప్యారడైజ్ బిర్యానీ తినడం, అది మాకు రెగ్యులర్ అడ్డా అనమాట. సో ఆ సందర్భంలో దాని తర్వాత నేను సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా కలిసేవాళ్ళం, ఎప్పుడు ఉన్నా కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఇద్దరము పంచుకునేవాళ్ళం, సమస్యలు కానీ ఏదైనా సంతోషం కానీ ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉంటూ అదే ఒరబడి కొనసాగించేవాళ్ళం. కానీ తను రైల్వేస్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న విషయము కొలీగ్స్ ద్వారా కానీ ఇతర ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలిసేది. ఈ మధ్య కాలంలోనే నేను అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా ఉన్నప్పుడు మా దగ్గర ఫైనాన్స్లో ఐ థింక్ మీ అందరికీ తెలుసు సత్యనారాయణ అని చెప్పి రైల్వే అకౌంట్స్ సర్వీస్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ మీద వచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుకునేవాళ్ళం. రహూఫ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, యూనియన్ లీడర్గా ఉన్నాడు అక్కడ అంటే సత్యనారాయణ ఒకటే మాట అనేవాళ్ళు, అమ్మో మీ రహూఫ్ చాలా గట్టివాడు, ఏదైనా యూనియన్ విషయంలో ఎంప్లాయీస్ విషయంలో మాత్రం చాలా గట్టిగా ఫైట్ చేసేవాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కూడా చాలా సిస్టమేటిక్గా వాళ్ళ కేసు వాదించేవాడు, రహూఫ్ అంటే మేము చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం అనేది నాతో షేర్ చేశాడు సత్యనారాయణ చాలా సందర్భాలు. అంటే దట్ షోస్ ఈజ్ కమిట్మెంట్ ఫర్ ద ఎంప్లాయీస్. అలాగే అందులోనూ రైల్వేస్ లాంటి పెద్ద సంస్థ, ఐ థింక్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషను, అలాంటి సంస్థలో ఒక నాయకుడిగా కార్మిక నాయకుడిగా ఎదగడం అనేది ఒక మిత్రుడిగా నేను గర్వపడుతున్నాను. సో తను అచీవ్మెంట్స్లో మరి ఈ స్థాయికి ఎదిగి ఈరోజు రిటైర్మెంట్ అంటే నాకు కూడా డౌట్గా ఉంది. అదే ఇది ఇంతకుముందు మన నా క్లాస్మేట్స్ అందరూ ఇక్కడ ఉంటే రహూఫ్ని చూసి అదే అన్నాను, నీకు రిటైర్మెంట్ ఏంది స్వామి, ఇంకొక 5 ఏళ్ళు పొడిగించాలా, నువ్వు ఇంకా కూడా నవ యువకుడిలాగానే ఉన్నావు, ఇంకొక 5 ఏళ్ళకి పొడిగించుంటే బాగుండేది సర్వీస్లో అని చెప్పాను నేను సంతోషపడుతూ. కానీ రిటైర్మెంట్ అనేది జస్ట్ వన్ మోర్ స్టెప్ ఫర్ ద న్యూ లైఫ్ అనేది ఫీలింగు. సో నేను రిటైర్మెంట్ అయినప్పుడు కూడా నా ఫంక్షన్కు తనే వచ్చి అక్కడ ఉండి ఆర్గనైజ్ చేసి అన్నీ చేశాడు. అలాంటి మిత్రుడి ఫంక్షన్కి మళ్ళీ నేను రావడం అనేది నిజంగా ఆనందదాయకము. కానీ రహూఫ్కి అయితే రిటైర్మెంట్ ఉంటుందని నేను భావించడం లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా గొప్పగా కార్మిక నాయకుడిగా ఎదిగాడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి అన్న చెప్పినట్టు పిల్లలిద్దరూ రఫే అండ్ తన్వీర్ ఇద్దరు బాగా సెటిల్ అయ్యారు. మరి తనకు సహధర్మచారిణిగా అనీస్ గారు
అంటే ఈరోజు ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే ఆయన క్రెడిట్ సగం అయితే సగం అనీస్ గారికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇంకా నేను అడిగితే 70% ఆమెకే ఇస్తానంటాను. ఎందుకంటే చాలా కష్టపడి తను కుటుంబ విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండడానికి తను బాధ్యత తీసుకుంది కాబట్టి ఈరోజు యూనియన్లో ఈ స్థాయికి రహూఫ్ ఎదిగాడు. సో ఆ ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ కార్మిక నాయుడుగా ఎదిగాడంటే అనీస్ గారి తోడ్పాటు ఎంతో ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ సెటిల్ అయ్యారు, రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి హీ కెన్ ఫోకస్ మోర్ ఆన్ ద రైల్వే ఎంప్లాయీస్ ఇష్యూస్. ఇంకా కూడా భవిష్యత్తులో మరింతగా రహూఫ్ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి పెద్దలు రాఘవయ్య గారి అడుగుజాడల్లోనూ అలాగే జనార్దన్ రెడ్డి గారి అడుగుజాడల్లోనూ నడిచాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్ విషయంలో ఎంత కమిటెడ్గా ఉంటారనేది చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్ఫూర్తితో అదే స్థాయిలో భవిష్యత్తులో రహూఫ్ ఎదగాలని, మరి రాఘవయ్య గారి స్థాయికి రహూఫ్ భవిష్యత్తులో చేరుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే నేషనల్ లెవెల్ లీడర్ కావాలని చెప్పి రహూఫ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే బట్ రహూఫ్ విషయంలో ఇవి ఉద్యోగ ధర్మాలు ఎన్నున్నా కూడా యాజ్ ఎ ఫ్రెండ్ సో ఎప్పుడు ఒక ఢిల్లీలో ఉన్న 11 సంవత్సరాలు నేను మిస్ అయ్యాను తప్పితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత 2004 నుంచి రంజాను బక్రీద్ వచ్చిందంటే రహూఫ్ ఇంటికి పోయి బిర్యానీ తినకపోతే మాకేదో అసంతృప్తిగా ఉండేది. సో కానీ గడిచిన 5 ఏళ్ళు నేను మిస్ అయ్యాను. ఎందుకంటే వృత్తి ధర్మంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం వల్ల చాలా బిజీగా ఉండి మిస్ అయ్యాను. ఈ రంజాన్ నుంచి రహూఫ్ను వదిలేదు లేదు. ప్రతి సంవత్సరము రంజాన్కు బక్రీద్ మాత్రం రహూఫ్ ఇంటికి వెళ్ళాల్సిందే, రహూఫ్ ఇంటికి వెళ్ళి బిర్యానీ తినాల్సిందే. అంటే ఎందుకంత చెప్తున్నానంటే ఆప్యాయత అనేది రహూఫ్లో నేను చూశాను. ఒక ఫ్రెండ్గా ఎంత ఆప్యాయంగా ఉండేవాడో అది ఎలా ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఒక ఫ్రెండ్స్గానే మెలిగాం. కానీ మాకు పదవులు కానీ ఆ హోదాలు కానీ ఎప్పుడు అడ్డంకి రాలేదు. సో అదే స్నేహం రహూఫ్లో ఎప్పటికీ ఉంటుంది. ఒకవైపు తన వృత్తి ధర్మంలో ఎంప్లాయీస్ కోసం ఎంతైతే తప్పిస్తాడో స్నేహశీలు కూడా అంతే రహూఫ్. సో ఆ గొప్ప గుణాలు రహూఫ్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు నా మిత్రుడు ఈ స్థాయిలో ఒక కార్మిక నాయకుడిగా రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలో ఎదిగినందుకు చాలా గర్వపడుతూ భవిష్యత్తు కూడా మరింతగా బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి పిల్లలు అనీస్ గారు రహూఫ్ ఇంకా ఉన్నత శిఖరాలు వాళ్ళందరూ ఎదగాలని చెప్పి ఆ కుటుంబానికి దేవుడు సదా తోడ్పాటుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ధనంజయ రెడ్డి గారు. ఒక స్మాల్ కరెక్షన్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆయన ఎదగడంలో ఆయన వైఫ్ అనీస్ గారే సగం అని చెప్పారు, కానీ అది రాంగ్ సార్. పూర్తిగా ఆవిడే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మిసెస్ రహూఫ్. సార్, ఇన్ అవర్ మిడ్స్ వన్ మోర్ డైనమిక్ ఆఫీసర్ మిస్టర్ సుధీర్ కుమార్, senior DPO of Hyderabad division. Please come on to the dais, please. ఆయనతో పాటు శ్రీ ఉదయనాథ్ రెడ్డి గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్. ప్లీజ్ come on to the dais, please. I request Mr. Rauf to felicitate both the officers. Now I request the Zonal President of South Central Railway Employees Sangh, respected General Secretary Dr. Raghvaya Garu, respected DRM Hyderabad, ADRM Hyderabad, Senior DFM Hyderabad, and other dignitaries on the dais, and also mainly Mr. Sheikh Raghuf and Mrs. Raghuf, ladies and gentlemen. దేనిలో అయినా కానీ హీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ది ఆల్ ద థింగ్స్. రాఘవయ్య గారు ఆయన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు సెంట్రల్ ఆఫీస్. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ
రవూఫ్ ఎక్కడా అని అడుగుతారు. రవూఫ్ కూడా ఒకటి ఏమంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ ది అకౌంట్స్ డిపార్ట్మెంట్, అన్లెస్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్, హీ వోంట్ లీవ్ ద జనరల్ సెక్రటరీ. హీ ఈజ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీ. కాబట్టి రవూఫ్ గారు ఆర్గనైజేషన్లో హీ హాజ్ సర్వ్డ్ ఎ లాట్. ఇక ఆయనకు భగవంతుడు హీ హాజ్ గివెన్ ఏ గుడ్ హెల్త్. కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇట్ హెస్ సాల్వ్. అండ్ ఆల్సో మెయిన్లీ హిస్ డాటర్ అండ్ సన్ దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ ద స్టేట్స్. రియల్లీ ఇట్ ఇస్ అ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన జీవితంలో మన పిల్లలను మనము పైకి తీసుకురావాలి అని చెప్పేసి కోరుతాం. రియల్లీ బోత్ ద పేరెంట్స్, రవూఫ్ అండ్ హిస్ మిసెస్, దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దేర్ చిల్డ్రన్. ఇక భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి, వారి శేష జీవితం ఇంకా కార్మికులకు ఎక్కువ తోడ్పడాలని చెప్పేసి నేను కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Now I request Sri Raja Durai Garu, Senior DA from Hyderabad, kindly give your valuable address on this occasion, sir. Respected DRM sir, Raghavaya ji, ADRM, all the guests sitting and adoring the dais, all the staffs, friends, staffs both working as well as retired staff who have come and beautifying this event, and that proves the love and affection that you show on a person who is superannuating today. The family of Rauf and each and everyone on this occasion who have gathered here, a very good afternoon. The association between me and Rauf is not just after landing from the Hyderabad division, but ever since I landed and worked in the South Central Railway, that is year dates back to 2017, and the thicker association started as and when he hits my room for the cause of some employees as a deputy G. That was the relation which started. I think more than an employee of accounts department, Mr. Rao has been proving his abilities and agility in solving the grievances of the railway employees. That is one thing which is good to learn from him. I take this opportunity to slightly deviate. Rao has got a very good boss, and I have been a witness in the PNM meetings. The maturity with which the issues were dealt, the knowledge that this gentleman, Raghavaya ji, has at this age, remarkable one. Remarkable one. I want to put it on a fact and the file. I am the personal witness to you, sir. It's been always a honor, a joy to interact with you from the official side. That is one thing which I want to make it. On this occasion, I wish Mr. Rao family a bright future. Superannuation is not the end. Of course, for him it is a new beginning. 24/7 he can dedicate to all the staffs, and he can write a book on all these achievements and then upcoming events also. So I wish him and family great success. Thank you very much. Shri Rahman ji, ADRM of Hyderabad division, kindly speak on this occasion. Respected dignitaries on dais, railway employees, railway staffs, and the people associated with Shri Rauf. आज कल रिटायरमेंट है श्री राउफ का. इनसे इंटरेक्शन मेरा जब हुआ, जब मैं यहाँ पे ADRM में से ज्वाइन किया. एंड क्योंकि समय कम है, मैं चंद मिनटों में अपनी बात ख़त्म करना चाहता हूँ. इनके बारे में मेरी कुछ क्वालिटी जो मुझे बहुत पसंद आई. पहला, नॉलेज. रूल्स एंड रेगुलेशंस कैसे
किस प्रकार से एम्प्लॉय के फेवर्स में कैसे रूल्स को इम्प्लीमेंट करना है वो मैंने इनसे सीखा। कोई भी प्रॉब्लम्स जो एम्प्लॉयज़ की रहती है उसको किस ढंग से प्रेजेंट करना, और क्योंकि नॉलेज बहुत अच्छा है उसको कैसे उसको फेवर में प्रेजेंट करना, ये हमने सीखा उनसे। साथ साथ इनका नॉलेज इतना अच्छा था कि आज से 18 ईयर्स पहले 6 पे कमीशन में जस्टिस श्री कृष्णा के सामने ओवरऑल एविडेंस ऑफ द अकाउंट डिपार्टमेंट ऑफ द इंडियन रेलवेज दिया। सेकंड, इनकी जो अच्छी क्वालिटी मैं बोलना चाहूँगा, कंटिन्यूसली चेजिंग। कोई भी स्टाफ का काम है, जब तक कि पूरा नहीं हो जाता तब तक कंटिन्यूसली चेज करना। आज भी उन्होंने फ़ोन किया कि स्टाफ के काम के लिए कि साहब अभी तक पूरा नहीं हुआ है, तो ये बहुत अच्छी बात है जब तक कि उसका रिजल्ट नहीं आ जाए। थर्ड वन, ये मैच्योरिटी लेवल, हाउ टू टॉक, हाउ टू प्रेजेंट द फैक्ट्स विद सीनियर ऑफिसर्स इन द कन्विंसिंग वे, जिससे कि सारे काम हो जाते हैं। ये क्योंकि इनका रिटायरमेंट है, ये हैदराबाद डिवीज़न के स्टाफ्स के लिए एक लुइस की घड़ी है कि इतना अच्छे जो इनके वितक्षक जिसे कहते हैं वो जा रहे हैं। मैं उम्मीद करूँगा, अभी रेलवे से रिटायर्ड हुए पर एज एन सोशल वर्क्स जो एम्प्लॉयज़ का जो आप लोग काम करते हैं कंटिन्यू करते रहेंगे। हमारे लोग साहब साथ साथ फ्रॉम द फैमिली बैकग्राउंड, इनके बेटा बेटी दोनों वेल सेटल्ड हैं अब्रॉड में। तो अभी आफ्टर रिटायरमेंट मैं उम्मीद करता हूँ कि जैसे चलता रहा था, जैसे एम्प्लॉयज़ की मदद होती रही थी वैसी करते रहेंगे। ऑलवेज वेलकम टू हैदराबाद डिवीज़न, और इनके इन फ्यूचर इनकी हैप्पी लाइफ के लिए मैं शुभकामनाएं करता हूँ। थैंक यू, धन्यवाद। I request all the audience have patience for another 15 to 20 minutes. Now I request our beloved Divisional Railway Manager of Hyderabad Division, Sri Lokesh Vaishnav garu, please speak few words about this on this occasion. थैंक यू। आज के चीफ गेस्ट राव साहब राघवैया गारू, मेरे डिवीज़न के एडीआरएम एंड ऑल ऑफिसर्स एंड स्टेज पे उपस्थित डिग्नेटरीज। राव साहब की एक बात है, आई एम कॉलिंग राव साहब की ये बात है कि वो अपनी बात को जब भी लेके आते थे, ही हैड फुल डिटेल्स ऑन दैट। उनको स्टाफ का भी फुल डिटेल होता था, जिस बात पे वो उनकी बात रखना चाह रहे हैं कि कहाँ पोस्टिंग करनी चाहिए, किस तरह से हेल्प करनी चाहिए या क्या फैसिलिटी चाहिए, उनका पूरा डिटेल रहता था। मतलब वो आते थे तो आपको और कुछ बुक्स देखने की, रूल्स देखने की या किसी से बात करने की कुछ ज़रूरत नहीं होती थी। ये एक चीज़ है जिसकी मैं बहुत तारीफ़ करता हूँ, और मैं आप सभी से भी रिक्वेस्ट करूँगा कि इस चीज़ को ज़रूर अपनाएं। इतनी अच्छी नॉलेज है, स्टाफ के लिए हमेशा अवेलेबल है। मैंने उनकी कोई भी चीज़ नहीं देखी कि वो अपने लिए मांग रहे हैं, हमेशा स्टाफ के लिए मांग रहे हैं, अच्छी चीज़ और जेन्युइन चीज़ मांग रहे हैं, और प्रशासन के लिए भी हमेशा उपलब्ध हैं। जब चाहिए, मतलब एडमिनिस्ट्रेशन को जैसी मदद चाहिए या एडमिनिस्ट्रेशन की कभी कभी कुछ मजबूरियाँ होती हैं, कुछ चीज़ नहीं हो रही है, तो उसके लिए हमेशा तैयार, हमेशा मानने के लिए तैयार। ये मतलब एडमिनिस्ट्रेशन और स्टाफ दोनों का लॉस होगा, ऐसी शख्सियत का जाना जो कि दोनों के बीच में सारे विवाद सुलझा सकता था। खैर रव जा रहे हैं, लेकिन ये अच्छी बात सुनने को मिल रही है कि वो यहीं हैदराबाद में ही रहेंगे, हमेशा अवेलेबल रहेंगे, आपके लिए भी हमारे लिए भी। हम जो भी हमारे आपके बीच विवाद होंगे, वैसे तो नहीं होते हैं, रिलेशन अच्छे चल रहे हैं, लेकिन कभी भी ज़रूरत पड़ी तो आप मुझे उपलब्ध रहेंगे, ये उम्मीद करते हैं। धन्यवाद। और जाते जाते डिवीजन की तरफ से राव को Thank you, sir. Now I request the success of Mr. Rauf behind in the trade union movement, the leader, National JCM, the General Secretary of National Federation of Indian Railwaymen,
and General Secretary of South Central Railway Employees Sangh, Dr. Marri Raghavaya, to speak on this occasion. గౌరవనీయులు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ ధనంజయ రెడ్డి గారు, గౌరవనీయులు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ వైష్ణవ్ గారు, గౌరవనీయులు అడిషనల్ డిఆర్ఎం శ్రీ షేక్ రెహమాన్ గారు, ఈనాడు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు శ్రీ షేక్ రవూఫ్ గారు, శ్రీమతి రవూఫ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రముఖులు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రిటైర్ అయినటువంటి నాయకులు, సోదరిమణులు, అధికారులు, వారందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా రవూఫ్ గారి గురించి చాలామంది ప్రముఖులు చెప్పారు. వారు ఏ విధంగా జన్మించిన నాటి నుంచి ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు అనే విషయం నేను మరలా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ he is the role model of honesty, he is the role model of integrity, and he is the role model of intellectual ability. అంటే ఇలాంటి క్వాలిటీస్ సమాజంలో ఏ సంస్థలో అయినా కానీ ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, డెడికేషన్, డివోషన్, సెల్ఫ్లెస్నెస్ అంటే స్వార్థానికి తావు లేకుండా పనిచేయడం, ఇలా పనిచేస్తూ వచ్చారు గౌరవనీయులు రవూఫ్ గారు. వారి సతీమణి గారు కూడా, వారు కూడా సీనియర్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల ఆరోగ్య రీత్యా కూడా వారు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. నాకు ఇష్టం లేదు, నేను వద్దని చెప్పాను, కానీ నా మాట వినలేదు. మేడం గారు రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే ఎవరైతే నిజాయితీగా ఈ రైల్వేల కోసం పనిచేస్తారో, రైల్వే కార్మికుల కోసం పనిచేస్తారో వారిని ప్రోత్సహించాలా, వారి వెంట ఉండాలి, వారిని మనతో నడపాలి అనే తపంతో నేను చెప్పాను. ఆయన అమ్మగారు రిటైర్మెంట్ తీసుకున్నారు. అయినా రవూఫ్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీపతి శర్మ గారు చెప్పారు, వారు క్లియర్గా చెప్పారు. అదే క్రమంలో చాలామంది చెప్పుకొచ్చారు. చెప్పాలంటే గంటల సమయం కావాలి. 2006లో ఇండియన్ రైల్వేస్లో క్యాడర్ రీస్ట్రక్చరింగ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో క్యాడర్ రీస్ట్రక్చరింగ్ సాధించిన ఘనత ఎవరికంటే షేక్ రవూఫ్ గారిదని నేను గర్వంగా చెప్పగలను. నేను చేశాను, నేను స్ట్రగుల్ చేశాను, కానీ సూత్రధారి, మోటివేషనల్ ఫ్యాక్టర్, ఇన్పుట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి, క్వాలిటేటివ్ ఇన్పుట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే రవూఫ్ గారు. కనుక అలాంటి వ్యక్తి సమాజానికి, సంస్థకు ఎంతగానో అవసరం. అదొకటే కాదు, శ్రీపతి శర్మ గారు చెప్పినట్లుగా పే కమిషన్ నేను తెల్లవారుజామున 2:40 వరకు ఎన్ఎఫ్ఐఆర్ ఆఫీసులో కూర్చొని పనిచేశాను ఈ యొక్క పే కమిషన్ మెమోరాండం తయారు చేయడానికి. 3ంటికి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 10:30 గంటలకు
పే కమిషన్ చైర్మన్ కలిశాను ఎన్ఎఫ్ఐ డెలిగేషన్తో పాటు. అంటే ఆ సమయంలో కూడా రౌఫ్ గారు, శ్రీపతి శర్మ గారు, చాలామంది మన కార్యకర్తలు, నాయకులు కూడా సహకరించారు, ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే ఇది మనం మరవకూడదు, చరిత్ర ఎప్పుడూ మరవకూడదు. కానీ ప్రతి కుటుంబానికి నిజాయితీగా సేవలు అందించే క్రమంలో ఇంకా ముందుకు నడవడానికి ప్రయత్నం చేయాలి. రైల్వేలు బాగుపడాలి, రైల్వే ఎఫిషియన్సీ పెరగాలి, రైల్వేల సిస్టంలో ఎక్కడెక్కడ లోపాలు సరిదిద్దుకోవాలి. నెగోషియేటింగ్ మెషనరీ త్రూ discussion we are dealing number of issues. I am thankful to the administration has been very responsive. Raja Durai garu gaani inkoka adhikari garu gaani variki telusu. I am proud that on our railway honest officers are there. Idoka asset. Honest officers ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ గా డెవలప్ అవుతుంది. మన రైల్వే ఈనాడు 17 జోన్స్లో లోడింగ్లో కానీ ఎఫిషియన్సీలో కానీ 5వ స్థానాన్ని సాధించిందంటే అది రైల్వే కార్మికుల యొక్క డివోషన్ ఫలితంగా. అదే క్రమంలో మన బాధ్యత ఆ బాధ్యతను పంచుకుంటూ పనిచేస్తున్నాం. రౌఫ్ గారు ప్రతి నిమిషం కూడా అవైలబిలిటీలో ఉంటారు. ఏది సొంత అజెండా లేదు. నా కార్మికులు, నా సంస్థ, నా రైల్వే అనేటువంటి కోణంలో భగవంతుడు, సరస్వతి మాత వారికి అలాంటి నాలెడ్జ్ ఇచ్చింది. నాలెడ్జ్ వైజ్ ఈ సెకండ్ టు నన్, ఆనెస్టీ వైజ్ ఈ సెకండ్ టు నన్, డివోషన్ వైజ్ ఈ సెకండ్ టు నన్, ఆర్ commitment wise is second to none. Such a great person is the Assistant General Secretary of the South Central Railway Employees Sangh and NFR Working Committee member. I am proud of his children. They are best character wise, highly qualified, well settled and well behaved. And it is a God's blessings and the cultivation by parents. I am proud of his children also. So I am sure that post-retired life also, the services of Rauf ji would be available to the working class on this railway in particular, and overall for any member of the society. At the same time, I pray Almighty to give best health, prosperity, peace of mind to the entire family of Rauf, and I also assure that my assistance shall always be there to the family of Sri Rauf ji. Thank you. Jai. The host and today's meeting and also center of attraction for this get together program, Mr. Sheikh Rauf, Assistant General Secretary, South Central Railway Employees Sangh, will speak and will respond the speakers who have spoken about this, and after that felicitation will be there. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, పితృ సమానులు డాక్టర్ ఎం రాఘవయ్య గారు, మా అన్నయ్య జనార్దన్ రెడ్డి గారు, మిత్రుడు ధనంజయ రెడ్డి, డిఆర్ఎం గారు, ఏడిఆర్ఎం గారు,
మా సీనియర్ డిఎఫ్ఎం డీజీఎన్జీ గారు, సీనియర్ డిపిఓ గారు, ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆండ్రూ గారు, ఇక్కడికి విచ్చేసిన అధికారులు, సంఘ నాయకులు, నా బాల్యమిత్రులు, కాలేజీ మిత్రులు, యూనివర్సిటీ సహచరులు, నాతో నడుస్తూ పనిచేస్తున్న కార్మిక సోదర సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవిత గమనంలో జరిగిన ప్రతి కదలికలో, ప్రయాణంలో నాకు అండదండగా నిలిచిన మీ అందరికీ బిగ్ థ్యాంక్ యూ అని చెప్పాలని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ముఖ్యమైన కారణము నా అభిమానాన్ని, నా పట్ల మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకోవడం మాత్రమే. దానికోసమే ఇది తయారు చేస్తున్నాం. అయితే ఎక్కడో మారుమూల గ్రామంలో బుక్కాపురం, జోగులాంబ, అలంపూర్ అక్కడ స్కూల్ చదివి 10th క్లాస్, మీ అందరికి చాలామందికి తెలియదేమో, 10th క్లాస్ అనేది మా ఊరు క్లాస్మేట్స్ తెలుసు. జోగులాంబ గుడిలో ఉండి, అక్కడ సత్రంలో ఉండి 10th ఎగ్జామ్ రాశాను మేము. ఎగ్జామినేషన్కి పోయేటప్పుడు తుంగభద్ర నదిలో స్నానం చేయడము, అక్కడ ప్రసాదం ఉంటుంది, అదే మాకు టిఫిన్ చేసి వచ్చి ఎగ్జామ్ రాశాను. సో ఆ చిన్న గ్రామం నుంచి గ్రామస్తుడిగానే ఉండిపోకుండా నన్ను ఈ నాగరిక ప్రపంచం అనండి, నగర ప్రపంచం అనండి, ఈ విద్య తర్వాత ఇక్కడ దీనికి పరిచయం చేసిన మా అన్నయ్య జనార్దన్ రెడ్డికి నేను సర్వదా రుణపడి ఉన్నా. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ ఏవి కాలేజీలో చేసిన తర్వాత మా అన్నయ్య పట్టుదల, నాకైతే ఇక్కడే హైదరాబాద్లోనే చదవాలనే పట్టుదల ఉండేది. కానీ ఆయన బలవంతాన నన్ను సిరోజిబిలి కాలేజీకి పంపించాడు. అప్పుడు నేను కాస్త బాధపడ్డాను. అన్న దగ్గర ప్రకటించుకున్నా కూడా, నేను హైదరాబాద్లో హాయిగా ఉంటుంటే తీసుకెళ్ళి మళ్ళీ ఊర్లో పంపిస్తున్నావు ఏంటి అని. ఇప్పటికీ తెలుస్తుంటుందేమో, నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని రాస్తారు. చాలా వింతగా ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ విలేజ్, ఇంటర్మీడియట్ స్టేట్ క్యాపిటల్ మీద చాలా మీద ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ కిందికి దిగి డిస్టిక్ కర్నూలు, తర్వాత యూనివర్సిటీ అంతకంటే కిందికి దిగి తిరుపతి, అది మండలం కూడా కాదు, చంద్రగిరి మండలంలో ఒక భాగం తిరుపతి. సో అది గ్రాఫ్ కిందికి దిగి జరిగింది ఈ రకం. తర్వాత నాకు ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఏదో టీచింగ్ చేయాలనే నా యొక్క ఉత్సుకత ఉండే. బీఈడీని మిస్ చేసుకున్నా. డిగ్రీ అయిన తర్వాత బీఈడీ సీట్ వచ్చింది. ఆ సీట్ హాల్ టికెట్ మా అన్నయ్య దగ్గరనే ఉండేది, కానీ పంపించలే నాకు. వీడు యూనివర్సిటీలో ఉన్నాడు, వీడికి మళ్ళీ బీఈడీ ఎందుకులే అనుకున్నాడు. కానీ ఆ చదవాలనే తపనతో మళ్ళీ ఇక్కడికి వచ్చి బీఈడీ చేశాను. చేసిన తర్వాత కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఒక టీచర్గా పనిచేద్దాం అనుకుంటున్న క్రమంలో అప్పుడే కాలేజ్ సర్వీస్ కమిషన్, ఈ ఏపీ కాలేజ్ సర్వీస్ కమిషన్ డిఫంక్ట్ కావడం, తర్వాత అడ్మిషన్స్ లేకపోవడం ఉంటే పార్ట్ టైం లెక్చరర్స్గా ఉండేది. మా మిత్రులు నరసింహలో ఉన్నాడు. నెల్లూరులో ఒక కాలేజీలో ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఈ కాలేజీల్లో మీరు పాఠాలు చెప్పవచ్చు అంటే అక్కడ అవర్లీ రేట్లో పాఠాలు చెప్పాలి, కానీ అనుకున్నన్ని గంటలకు జీతం ఉండదు. అయితే ఇమ్మీడియట్గా అప్పుడు రైల్వే దీని నుండి కాల్ లెటర్ వచ్చింది. అప్పుడు వాళ్ళంతా చెప్పారు, నీకు దేశమంతా తిరిగి రైల్వేలో జాబ్ వచ్చింది, ఈ కాలేజ్ అక్కర్లేదని చెప్పి పంపించారు. ఈ రైల్వే కూడా నేను ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ జరిగినప్పుడు రైల్వే ఎగ్జామ్ అటెండ్ కాలేను. అకౌంట్స్ డిపార్ట్మెంట్ జేఏగా ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు నేను ఆ ఎగ్జామినేషన్ ఆబ్సెంట్ అయ్యా. కారణం సేమ్ డే రోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామినేషన్ ఉండేది. ఈ రైల్వే కన్నా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఓ పెద్దది అనుకుని దాన్ని రాశారు, దీన్ని వదిలిపెట్టారు. విధి
అలాగే ఆ ఎగ్జామ్ రాయకుండా తారాగౌడ్ బస్సులో వెళ్తుంటే బస్ దగ్గర ఒక పేపర్లో ప్రకటన చూశారు. ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ రాయలేదో బికాస్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దే కెన్ సెండ్ దేర్ హాల్ టికెట్ నంబర్ టు RRB. వీ విల్ కండక్ట్ ఎ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. సో అలాగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాశానండి. నేను ఒరిజినల్గా కావాలనుకున్న స్టాఫ్ సెలక్షన్ వాడైతే జాబ్ ఇవ్వాలి, నేను వద్దు అనుకున్న సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ RRB వాడు పిలిచి జాబ్ ఇచ్చారు. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు రైల్వేస్కి నేను ఎంత గ్రేట్ఫుల్ అంటే నాకు జీతాన్ని ఇచ్చింది, జీవితాన్ని ఇచ్చింది, జీవిత భాగస్వామిని ఇచ్చింది. ఇదే నా రైల్వే. లైఫ్, లైవ్లీహుడ్ అండ్ లైఫ్ పార్ట్నర్ ఫ్రమ్ రైల్వేస్. సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు రైల్వే డిపార్ట్మెంట్. అండ్ రైల్వేలో వచ్చిన తర్వాత నేను మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు అభ్యుదయవాదాలు, సామ్యవాదం వాటి తిరిగేవాడిని. ఇక్కడికి వచ్చిన కొత్తలో 1989లో అపాయింట్మెంట్ అయిన వెంటనే కూడా కార్మికోద్యమాలు 2 ఉండేటివి. కానీ ఏదైనా కార్మికుల సమస్య పరిష్కారం కోసం పోరాడాలంటే జిందాబాద్లో లేకుంటే ఉద్యమాల్లో, కొట్లాటలో, స్లోగనీరింగ్ వల్ల జరగదు. పర్సువేషన్, నెగోషియేషన్, డిస్కషన్ విత్ డివోషన్ అండ్ నాలెడ్జ్ అన్నదే అవసరం అన్నది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ రాఘవయ్య గారు చేస్తున్న ఆ డిస్కషన్, డివోషన్ అండ్ పర్సువేషన్ను చూశాను సార్. దానివల్ల నాకు ఆకర్షిస్తుంది. నేను జాయిన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఇన్ 1990 itself. రాఘవయ్య సార్ గారు నన్ను అంటే నేను మొదట ఏంటంటే పరిచయం అయింది వచ్చిన ఒక విషయంలో అపెండిక్స్ 3A పాస్ అయిన తర్వాత మొదటి సంవత్సరం ఏమో 35 రూపీస్ ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్, నెక్స్ట్ ఇయర్ 70, అది జీవితాంతం 70A. ప్రమోషన్ ఏమో 10-15 ఏళ్ళకి కూడా రావట్లేదు. సరే 70 రూపాయలను మనం పెంచవచ్చు కదా అన్నది ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి సార్ దగ్గర తీసుకెళ్ళా. నెక్స్ట్ ఇయర్ 70, దాని తర్వాత 10, 150, 140 అలా ఎందుకు గ్రేడెడ్ ఇన్సెంటివ్ కాకూడదు సార్ అని అప్పుడు తెలిసింది. రైల్వే రూల్ ఎంత క్లిష్టంగా ఉంటాయి, రైల్వేలో ఒక పాలసీ తయారు కావాలంటే ఎంత కఠినంగా ఉంటుంది, ఎన్నేళ్ల నుంచి జరిగింది ఇది అని. దానికి 1960 నుంచి ఈ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అని నాకు తెలుసు అనుకున్న అకౌంట్స్ని గురించి నిరాఘటంగా అర్ధగంట సేపు క్లాస్ తీసుకున్నారు రాఘవయ్య సార్ గారు. అప్పుడు తెలిసింది కార్మికోద్యమం అనేది సిద్ధేశం కాదు, ఇది అకౌంట్స్ ఎట్లా. సో ఆ రోజు నుంచి హెడ్ క్వార్టర్స్ అకౌంట్స్ బ్రాంచ్లో ఇప్పుడు మా సీనియర్స్ వచ్చి ఉన్నారు, సుబ్బారావు గారు, ఉన్ని, శేషతల్పసాయి, వాళ్ళందరూ నన్ను చేరదీసి ఒక బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, దాని తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ ది బ్రాంచ్, దాని తర్వాత సెంట్రల్ ఆఫీస్కి పరిచయం చేసిన తర్వాత రాఘవయ్య సారు దాన్ని అంచెలంచెలుగా నన్ను ఎదిగేలా ఆయన ఎంచుకున్నారు. దానివల్లనే నేను అంతర్జాతీయ స్థాయిలో లండన్ 2009లో ITF సెమినార్లో పాల్గొన్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్, డాక్టర్ రాఘవయ్య సార్. ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ విత్ మై రైల్వే కెరీర్ అండ్ ట్రేడ్ యూనియన్ కెరీర్. ఐఎమ్ ఆల్వేస్ indebted to you forever sir. అలాగే కళాశాల అందరినీ గురించి పేరు పేరిన చాలామంది సహాయం చేసిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు, చేరదీసిన వాళ్ళు, ఆదరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పిలిచిన వెంటనే వచ్చేసి నన్ను ఆశీర్వదించడానికో, సన్మానించడానికో, అభిమానించడానికో వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ముఖ్యంగా నన్ను ఇలా ఈ స్థాయికి వెళ్ళిపోతుంటే నా కుటుంబము, నా ఇల్లు దాదాపు నేను మర్చిపోయినవి 2. వీటిని తను దగ్గరుండి ఇందాక భరణి చెప్పారు 100% అని. ఐ 100% అగ్రీ విత్ భరణి గారు. ఎందుకంటే పిల్లల గురించి స్కూల్కి వెళ్ళాలన్నా, స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాలన్నా అదేదో పెద్ద గంభరం, చాలా కష్టమైన పనిగా పోయేటండి. కానీ ఆమెనే వెళ్ళేది మొత్తం ప్రతిదీ. టీచర్లతో మాట్లాడాలన్నా, హోంవర్క్ గురించి చెప్పాలన్నా, వీళ్ళకి ఏ స్టడీ, ఎంసెట్లో ఏ ర్యాంక్ వచ్చింది, ఎలా తయారు చేయాలన్న అప్లికేషన్ ఫామ్ కూడా నేను చేయలే. ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై హర్. తను కూడా నేర్చుకొని ఫ్రెండ్స్తోని ఇక్కడ రాలేదు. నరేంద్ర రెడ్డి అని ఉంటాడు అకౌంట్స్లో కలీగ్,
ఆయననే ఫిలప్ చేశాడు ఏ ర్యాంక్ తర్వాత ఏది అడగాలని ఆయన అని. సో నన్ను ఫ్యామిలీ ఫ్రంట్ నుంచి విముక్తిని చేసి నీ ఉద్యమ బాటలో నీ ఆర్గనైజేషన్లో నీ ఉండు అని ఫ్రీడమ్ ఇచ్చిన మా సతీమణికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సో అందరికీ వచ్చిన నా కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలకు, మేడం అపర్ణ గారికి, మా వదిన అమరావతి వదినకు, తర్వాత నా మిత్రులు మా దివాకర్ గారు నా క్లాస్మేట్, తర్వాత ఇక్కడ బ్యాచ్మేట్. సో ఆల్ ది ఫ్రెండ్స్ అందరూ సీనియర్లు వచ్చారు. ఒకరికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లంచ్ అండ్ ఎంజాయ్ ది లంచ్ అండ్ విష్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.